రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అనేది అందుబాటులోకి రానుంది. అయితే బెజవాడ బస్టాండ్లో ఏర్పాట్లకు సంబంధించి కూడా అంటే రేపు సాయంత్రం 4 గంటల నుంచి కూడా లాంఛనంగా ఈ ఏదైతే ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కూడా ఒక పెద్ద టెంట్ వేసి ఇక్కడైతే ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రేపు సాయంత్రం 4 గంటల నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మహిళల కోసం ఉచిత బస్సును అయితే కనుక ఇక్కడి నుంచే లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. బస్సులన్నీ కూడా ముస్తాబైన పరిస్థితి విజయవాడలో ఒక్కసారి మనం వెనకాలకి చూస్తే బస్సులన్నీ కూడా ఎంత ముస్తాబై ఉన్నాయో చూడొచ్చు. అన్నీ కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అధికారులందరూ కూడా అధికారుల పర్యవేక్షణలో బస్సులన్నింటినీ కూడా ఇక్కడ సిద్ధంగా ఉంచిన పరిస్థితి కనపడతా ఉంది. చూడొచ్చు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగుతో పాటు ఎక్స్ప్రెస్ ఏదైతే మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ బస్సులు అన్నీ కూడా అందుబాటులోకి రానున్నాయి. మనం ఏదైతే బస్సులు చూస్తూ ఉన్నామో ఈ బస్సులన్నిటిలో కూడా మహిళలు ప్రయాణించడానికి పూర్తిగా ఉచితం అని చెప్పొచ్చు. బస్సు లోపలికి కూడా వెళ్ళి ఎక్కి ప్రయత్నం చేద్దాం మనం ఒకసారి. ఈ బస్సు ఏదైతే గ్రీన్ కలర్లో కనపడుతుందో అది పల్లె వెలుగు బస్సు అనమాట. మనకి ఇది చూడొచ్చు ఒక్కసారి. ఈ బస్సు కూడా అంటే రెడ్ కలర్లో కనపడుతున్న బస్సు ఏదైతే ఉందో సిద్ధంగా చూడొచ్చు. చాలా కొత్తగా అందంగా కొత్త రంగులు కూడా తీర్చిది. ఇది ఒక లోకల్ బస్సు, ఇది లోకల్లో తిరిగేటువంటి బస్సు అనమాట. ఆ బస్సు కూడా చాలా అందంగా ఎంతో అట్రాక్టివ్గా అయితే కనపడుతుంది. ఒకసారి మనం బస్సు ఎక్కుదాము. బస్సు లోపల ఎంత బాగా రెడీ చేశారు ఏంటి అనేది కూడా మనం ఒక్కసారి చూద్దాం. చూడొచ్చు బస్సు లోపల మొత్తం అంతా కూడా సిద్ధం చేసిన పరిస్థితి. లోపల కూడా మా కెమెరామెన్ సుబ్రహ్మణ్యం మొత్తం చూపించే ప్రయత్నం చేస్తారు. ప్రతి ఒక్కటి కూడా పైన హ్యాండిల్తో సహా మనం చూడొచ్చు అన్ని కొత్తవి వేసిన పరిస్థితి, లైట్లతో సహా. పైన లైట్ కూడా మనం చూడొచ్చు ఒకసారి. వీటన్నిటినీ కూడా పైన రూఫ్తో పాటు ప్రతి ఒక్కటి అన్నీ కూడా మహిళల కోసం ఉచితంగా పెట్టిన బస్సు ఇది. ఈ బస్సులో మనం ప్రయాణిస్తున్నాం. ప్రజెంట్ రేపటి నుంచి మహిళలందరూ కూడా ఇదే బస్సులో ప్రయాణిస్తారు ఉచితంగా. ఎలాంటి టికెట్ కొనవలసిన అవసరం లేదు. కేవలం ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉంటే చాలు. వాళ్ళ దగ్గర ఏదో ఒకటి ఉన్నా ఖచ్చితంగా బస్సులో అయితే కనుక ఉచితంగా ప్రయాణం చేసేటటువంటి వెసులుబాటు చూడొచ్చు. మొత్తం అంతా కూడా ఎంతో అందంగా ఆ బస్సుని తీర్చిదిద్దిన పరిస్థితి. బయట కూడా ఇంకా చాలా బస్సులు అయితే ఉన్నాయి. మనం లోకల్ బస్ అయితే ఎక్కున్నాం. ప్రజెంట్ బయట బస్సులన్నీ కూడా ఎంత సిద్ధం చేస్తున్నారో కూడా మనం చూపించే ప్రయత్నం అయితే చేద్దాము. ఒకసారి ఈ బస్సులో ఏదైతే ఏర్పాట్లు చేశారో బస్సుతో పాటు బస్సు బయట కూడా అన్నిటిని కూడా ఈ బస్ స్టాండ్ లోపల ఒక ప్రాంగణంలో ఒక టెంట్ వేసిన పరిస్థితి. ఈ బస్సుకి సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ని కూడా వచ్చి పర్యవేక్షించిన పరిస్థితి. ఒకసారి కిందకి వెళ్దాం మనం. వేరే బస్సులను కూడా చూద్దాము. ఎక్కడైతే బస్సులు అయితే ఉన్నాయో ఆ బస్సులు అన్నిటిని కూడా మనం చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాము. ఈ బస్సులకు సంబంధించి కూడా ఇప్పటికే మహిళలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సూపర్ 6 పథకంలో భాగంగా అయితే కనుక ఈ బస్సులన్నీ మహిళల కోసం అందుబాటులోకి రాబోతున్నాయి. ఏదైతే స్త్రీ శక్తి అనే పథకం పేరుతో అయితే సూపర్ 6లో ఉన్నటువంటి మహిళల కోసమే ప్రత్యేకంగా దీన్ని తీసుకొచ్చారు. ఇప్పటికే అంటే ఏడాది కాలం తర్వాత ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవం రోజు మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సులో ట్రావెల్ చేసే స్వాతంత్రం వస్తుందని చెప్పొచ్చు. అయితే ఇదే నేపథ్యంలో సంవత్సరానికి 2000 కోట్ల రూపాయలు అయితే కనుక ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా భారంగా మేము భావించట్లేదు అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఒకసారి మనం రేపొద్దున జరగబోయే కార్యక్రమం అయితే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రేపటి కోసం అయితే ఈ టెంట్ అంతటి కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. అధికారులందరూ కూడా వచ్చి రేపు 4 గంటలకి జరగబోయే ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా టోటల్ టెంట్ అంతా కూడా అరేంజ్ చేశారు. ఈ టెంట్లో రేపు 4 గంటలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారాయణ, మంత్రి లోకేష్ కూడా ఇక్కడికి రాబోతున్నారు. మహిళలకి ఉచిత బస్సు సౌకర్యాన్ని అందజేసేందుకు రేపు అందుబాటులోకి తీసుకొచ్చేందుకైతే కనుక ఒక కార్యక్రమం బస్ స్టాండ్లోనే ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా బెజవాడ బస్ స్టాండ్లో చూడొచ్చు. ఇంతటి భారీ టెంట్ని వేసి ఇక్కడ కొంతమంది మహిళలు కూడా రాబోతున్నారు. వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రికి
థ్యాంక్స్ చెప్తారు. ఇక్కడే థ్యాంక్స్ చెప్పి ఆ ఉచిత బస్సు ఇప్పటి వరకు కూడా అనేక అపోహలు అయితే ఉన్నాయి. కేవలం జిల్లాల వరకే బస్సులన్నీ కూడా ప్రయాణిస్తాయి, కేవలం జిల్లాల వరకే మహిళలందరికీ ఉచిత బస్సు ఉంటుంది తప్ప రాష్ట్ర వ్యాప్తంగా తిరిగే వెసులుబాటు లేదంటే కూడా సోషల్ మీడియా వేదికగా చాలామందికి అనేక అనుమానాలు లేకపోతే దీని గురించి డౌట్స్ కూడా వస్తూ ఉన్నాయి. దీన్ని ఒక నెగిటివ్ ప్రాపగాండాలో అయితే తీసుకెళ్తున్న పరిస్థితి. బట్ కానీ ఎక్కడా కూడా ప్రభుత్వం దీన్ని నెగిటివ్ టాక్ ఏదైతే ఉందో దాన్ని తోసిపుచ్చే విధంగా ఇప్పుడు ఈ ఏర్పాట్లన్నిటితో పాటు బస్సులని కూడా కొత్త బస్సులను తీసుకొస్తూ మహిళలకి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నలుమూలల ఎక్కడన్నా తిరగాలన్నా కూడా ఉచితంగానే తిరగొచ్చు అనేటువంటి జీవోను కూడా తీసుకురావడం జరిగింది. ఒకసారి మనం ఏర్పాట్లన్నీ చూస్తే ఒక్కొక్కరిగా అంటే చాలామంది ఎవరైతే అధికారులు ఇప్పటికే ఇక్కడికి వచ్చి పర్యవేక్షించిన పరిస్థితి, దీనికి సంబంధించి పూర్తిగా పోలీస్ సిబ్బందితో పాటు ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్తో పాటు పోలీస్ సిబ్బంది అందరూ ఆర్టీసీ సిబ్బంది కూడా వచ్చి పర్యవేక్షిస్తున్న పరిస్థితి. విజయవాడ ఎంపీతో పాటు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా ఇక్కడికి వచ్చి పర్యవేక్షించిన పరిస్థితి. ఈ ఏదైతే బస్టాండ్లో జరగబోయేటువంటి కార్యక్రమానికి అయితే కనుక మహిళలు ఖచ్చితంగా అధికంగా వస్తారు. బస్సులతో పాటు పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ అంతా పర్యవేక్షిస్తూ కూడా మినిట్ టు మినిట్ దీన్ని రేపు సాయంత్రానికి అయితే కనుక ఖచ్చితంగా పూర్తి చేసే అవకాశం ఉంది. శరవేగంగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు. రేపే మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఇదే నేపథ్యంలో చాలా గ్రాండ్గా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం చేసేటువంటి ఏదైతే సంబంధించి పథకానికి సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాట్లతో పాటు మహిళలకి ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. మంచి శుభవార్త ఇదని చెప్పొచ్చు. రేపే స్వాతంత్ర దినోత్సవం, మహిళలకు కూడా ఉచితంగా బస్సులో ట్రావెల్ చేసేటువంటి స్వాతంత్రాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తూ కూడా ఈ ఏర్పాట్లన్నీ చేస్తూ రేపు ఏదైతే ఉందో కార్యక్రమం ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ఎక్కడైనా లోకల్ అయినా ఉండొచ్చు, రాష్ట్రంలో ఎక్కడ తిరగాలన్నా కూడా మహిళలందరూ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం చేయడానికి ఎలాంటి డోకా ఉండదు. మహిళలకే కాదు ఇటు ట్రాన్స్జెండర్స్కి కూడా ఉచితంగా అయితే బస్సు సౌకర్యాన్ని అందిస్తున్న పరిస్థితి. వ్యాప్తంగా మహిళలందరికీ ఏపీ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అయితే రేపటి నుంచే ప్రారంభించబోతుంది. ఏదైతే బస్సులన్నింటినీ కూడా సిద్ధం చేసినట్టుగా కూడా మనకు అర్థమవుతా ఉంది. అన్ని ముస్తాబాయి విజయవాడ బస్టాండ్లో అయితే కనుక ఉన్నాయి. ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ బస్సులు అన్ని ఇంటర్సిటీ బస్సులతో సహా అన్ని బస్సులు కూడా సిద్ధంగా ఉన్నాయి. చూడొచ్చు ఆ బస్సులన్నిటిని కూడా ఎంతో చక్కగా తీర్చిదిద్ది బస్సులో అయితే కనుక స్టాండ్లో పెట్టిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఒకసారి ఎక్స్ప్రెస్ బస్సు లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం మనం. అంటే వాళ్ళకి ఎలాంటి సౌకర్యం ఇప్పుడు ఇందాక మనం చూసినప్పుడు ఏదైతే బస్సులో సిటీ బస్సులో చూసామో అందులో కూడా కొత్తగా అయితే కనుక సీట్లన్నిటిని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇప్పుడు ఒకసారి మనం ఏదైతే ఎక్స్ప్రెస్ బస్ ఎక్కుతున్నామో ఎక్స్ప్రెస్ బస్సులో ఒకసారి మనం చూడొచ్చు. ఇదంతా కూడా చాలా కొత్తగా తీర్చిదిద్దిన బస్సు అనమాట. మహిళల కోసం ప్రత్యేకంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ ఏదైతే ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కూడా స్త్రీ శక్తి పేరిట ఈ పథకాన్ని అయితే అందజేయబోతున్నారు. ఒక్కసారి లోపల మనం చూస్తే ఎక్స్ప్రెస్ బస్సు ఇది. ఈ బస్సులోనే మహిళలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగేటటువంటి వెసులుబాటు అయితే ఉంది. స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం, వారికి కేటాయించిన సీటుల్లో మనం కూర్చోపెడదాం అనేటువంటి ఏదైతే కొటేషన్ ఉంటుందో మనం చిన్నప్పటి నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. అందరికీ కూడా ఈ బస్సులు అనేవి ముందు సీట్లన్నిటిలో కూడా మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఆ ప్రాధాన్యతని 70% బస్సుల వరకు కూడా మొత్తం అన్ని మహిళల కోసం ఉచితంగా ప్రయాణించేటటువంటి వెసులుబాటును అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ బస్సుల్లో ఒక్కొక్కటి కూడా మనం చూస్తే సీట్లతో సహా ప్రతి ఒక్కటి కూడా కొత్తవే, సీట్ కవర్స్తో సహా ఏవైతే హ్యాండిల్స్ ఉంటాయో పట్టుకోవడానికి అన్నీ ప్రతి ఒక్కటి కూడా మనం బస్సులో ప్రయాణించేటప్పుడు ఎలాంటి అసౌకర్యం ఉండకుండా అయితే కనుక మహిళల కోసం ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లన్నీ కూడా చేసిన పరిస్థితి. బస్టాండ్లో ఈ ఎక్స్ప్రెస్ ఏవైతే మహిళలకి అందుబాటులోకి తీసుకొస్తున్నటువంటి ఏవైతే 5 రకాలైనటువంటి బస్సులు ఉన్నాయో ఆ బస్సులన్నింటిలో కూడా ప్రతి ఒక్కటి కూడా అంటే పట్టుకునేటువంటి ఈ ఏదైతే రాడ్ ఉంటుందో రాడ్తో సహా సీట్లన్నిటిని కూడా కూర్చోవడానికి కూడా ఎంతో మెత్తగా చాలా సౌకర్యంగా ఈ వెసులుబాటుని అందిస్తూ కూడా చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా వాళ్ళకి మహిళలందరికీ ఉత్సాహం నింపేటటువంటి ఒక పథకం అని చెప్పొచ్చు. ఇది మహిళల కోసం వాళ్ళు ఏదైతే చాలామంది
వర్కింగ్ లేడీస్ ఉంటారు, బయటకు చాలామంది తిరిగే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ కూడా డబ్బులు సేవ్ చేసుకోవడానికి ఇది ఒక అవకాశం. యాక్చువల్గా చాలామందికి డబ్బులు అవుతూ ఉంటాయి, బట్ కానీ డబ్బులు అవన్నీ కూడా సేవ్ చేసుకునేందుకు కిందకి పదన్న ఏం చెప్పాలి నేను ఇంకా అయిపోయింది మధ్యలో. నువ్వేం వినిపించుకోవట్లే, ఇక్కడే ఉన్నావు. బస్సు లోపలంతా కూడా మనం చూసిన పరిస్థితి. అయితే ఎక్స్ప్రెస్లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో చూసాము. ఒకసారి పల్లె వెలుగు బస్సు కూడా ఒకసారి చూడొచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అన్ని బస్సుల్ని కూడా రంగురంగులుగా అయితే కనుక వీటన్నిటిని కూడా అందంగా ముస్తాబు చేసిన పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఇటువైపు అల్ట్రా పల్లె వెలుగు బస్సుతో పాటు ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులన్నింటినీ కూడా ఈ స్టాండ్లో పెట్టిన పరిస్థితి. చుట్టూ మనం చూడొచ్చు వాటిని. మొత్తం బస్ స్టాండ్లో అయితే మహిళలు వచ్చి చూసేందుకంటే రేపు కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ బస్సులన్నిటికీ సంబంధించి కూడా ఇప్పటికే ఆయా డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఆ బస్సులకి ఆ డ్రైవర్లు అందరూ కూడా వచ్చి ఆ బస్ స్టాండ్లో బస్సులన్నింటినీ కూడా ఒక వరుసలో పెట్టిన తీరు చూస్తే మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. బస్సులన్నింటినీ కూడా సిద్ధంగా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అన్న చెప్పండి, ఏంటి బస్సులన్నీ రేపు సిద్ధంగా అవుతున్నాయి. ఈ మహిళలందరికీ కూడా ఈ పథకం స్త్రీశక్తి పేరిట అయితే ప్రభుత్వం ఇవ్వబోతుంది. రేపు ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా జరగాలని చెప్పి కూడా స్వాతంత్ర దినోత్సవం రోజు మహిళల కోసం ఈ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి చూడొచ్చు. రేపు తిరంగా సందర్భంగా మన ఏపీ గౌరవనీయులైన చంద్రబాబు గారు ఈ ఆగస్టు 15 అందులో మహిళలకి మహిళా శక్తి అని ఒక ఆడవాళ్ళకి ఎక్కడైనా బస్సు స్వేచ్ఛగా తిరగవచ్చు, వాళ్ళకి రూపాయి ఖర్చు లేకుండా ఈ నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆడవారు ప్రతి దాంట్లో వెనక ఇంట్లో హౌస్ వైఫే కాకుండా ఆడవాళ్ళు ట్రైన్ తోలేవాళ్ళు, పైలట్లు, డీజీపీ, ఐజీ ఇలా ఇతర ర్యాంకులు ఆడవాళ్ళు మగవాళ్ళు చేయింది మేము ఎందుకు చేయకూడదని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన స్వేచ్ఛగా మగవాళ్ళతో సహా మేము కష్టపడి చేస్తామని నిరూపించడానికి ఇది